సాఫ్ట్వేర్కి ఇబ్బంది ఏమీ లేదు, ఏఐ టూల్స్ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది, ఆవిష్కరణలు వేగవంతం అవుతాయి. అంటే దీనికి సంబంధించి దీనిపైన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ విధంగా స్పందించడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఏఐని చూసి భయపడకండి. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే కృత్రిమ మేధను చూసి భయపడకండి అని ప్రధాని మోదీ గారు నిజంగా అంత బిజీ షెడ్యూల్లో కూడా విద్యార్థులకు దిశానిర్దేశం, ఉద్యోగులకు దిశానిర్దేశం, మహిళలకు సగటు గృహిణులకి అంటే హోమ్ మేకర్కి ఒక దిశానిర్దేశం చేస్తూ ప్రతిసారి కూడా మన్ కీ బాత్లో విద్యార్థుల్ని గృహిణుల్ని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడతారు ఆయన. వాళ్ళు సక్రమంగా గృహిణులు వాళ్ళ పని వాళ్ళు చేయబట్టే ప్రతి ఒక్క విద్యార్థి హ్యాపీగా వెళ్ళి చదువుకోగలుగుతున్నాడు, ప్రతి ఒక్క ఉద్యోగి ఇంటి నుంచి ధైర్యంగా వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ ఇంటికి రాగలుగుతున్నాడు. అన్నీ నా భార్య చూసుకుంటుంది, అన్నీ నా తల్లి చూసుకుంటుందని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన. సో ఇక్కడ కూడా విద్యార్థులను అలాగే గృహిణులను వాళ్ళతో సమావేశమైనప్పుడు మాట్లాడింది ఏంటంటే ఏం చూసి భయపడకండి, దానిపై పట్టు సాధించండి, మొబైళ్లకు బానిసలుగా మారొద్దు, పరీక్షా పే చర్చల విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన. అదే చెప్పారు. భావి భారత పౌరులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరితో ముచ్చటించి అంటే ఒకవైపు ఎన్ని సమస్యలున్నా సగటు పౌరుడు ముఖ్యం. ఇవాళ విద్యార్థులే రేపటి పౌరులు. వీళ్ళు సరిగ్గా ఒక ట్రాక్లో పడిపోతే ఎంతమంది ఎదవలు వచ్చినా ఎన్ని అటాక్స్ జరిగినా మనం భరతమాత కోసం ఏ విధంగా అహర్నిశలు శ్రమించాలి, భరతమాత కోసం తన వంతు ప్రయత్నం నేను సైతం అంటూ ముందుకు రావాలి అనేది ఇక్కడ ప్రధాని యొక్క ఉద్బోధ. ఇక్కడ చూడండి, దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఆ సాంకేతికత నైపుణ్యం పెంచుకోవాలని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పరీక్షా పే చర్చ 2వ ఎపిసోడ్లో భాగంగా సోమవారం వివిధ రాష్ట్రాల విద్యార్థులతో సంభాషించారు. ఆయనకేం పట్టిందండి? ఇంతవరకు ఏ ప్రధాని అయినా ఇలా చేశారా? సాధారణ యువకులతో మాట్లాడిన ఇది దాఖలాలు ఉన్నాయా? ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక పరిపాలన చేసేసి విపక్షాల మీద బురద జల్లేస్తే మంచి నాయకుడా? లేదంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు 4 గోడల మధ్య నుండి ఈ పేపర్ చూసి స్టేట్మెంట్ ఇచ్చేసి పక్క వాళ్ళ నుంచి ఉసుగొలిపి మీరు వేసుకోండి మీరు బూతులు తిట్టండి, అదే మంచి నాయకుడి లక్షణం? భిక్ష వేసినట్టు పథకాలు ఇచ్చేసి పైన లోపల ఎక్కడో బెడ్రూమ్లో కూర్చుని ఉంటే అదే మంచి నాయకుడి లక్షణం? ఇంతవరకు ఎవరైనా ఇలాంటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఇక్కడ చూడండి, మంచి నాయకుడి లక్షణాలు ఏంటి? నాయకుడిగా ఎదగాలంటే ఎవరు సాహసించని పనులు చేయాలి. నాయకుడు అంటే ఎన్నికల పోటీ చేయడం, పార్టీలు పెట్టడం కాదు. ఎన్నికల పోటీ చేయడం, మా నాన్న పేరు మీద వాడుకొని పార్టీ పెట్టేస్తా, దాని పేరును వాడేసుకొని ఇక్కడ డబ్బులు మింగేస్తా, ఇది కాదు. మీ అభిప్రాయాలను 10 మందికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అంటే ఆయన ఇచ్చిన జవాబు చూడండి. అలాగే స్టార్టప్ ఎలా ప్రారంభించాలి? స్టార్టప్ నాకు వయసుతో సంబంధం లేదు, విద్యార్థి దశలోనూ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేయండి, పారిశ్రామికవేత్తలను కలవండి, మీ ఆలోచనలు వారితో పంచుకోండి. ఆ ప్రయాణంలో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి, అవి మీకు ఉపయోగపడతాయి. ఒక పారిశ్రామిక అంటే ప్రతి అటెంప్ట్ కూడా చాలా మంది ఉద్యోగులు ఇప్పటికి ఒక 10-20 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను, సక్సెస్ అవ్వలేదు. ప్రతి ఇంటర్వ్యూలకు వెళ్ళండి, అక్కడ ఏం అడుగుతున్నారు మీకు తెలిసింది అడిగితే చెప్పండి, తెలియంది అడిగినప్పుడు ఓకే ఇది అడిగారు నేను చెప్పలేకపోయాను, వెంటనే ఇంటికి రండి, ఒక డైరీ తీసుకోండి, నోట్ చేసుకోండి, ఈ రోజు ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పలేకపోయాను, దీన్ని ఎలా వెంటనే గూగుల్ చేయండి, లేదా నీ మిత్రుడిని అడగండి, ఎలా చెప్పాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, టెక్నికల్తో మాట్లాడండి. అన్నా దీనికి క్వశ్చన్ అడిగారు, దానికి ఎలా అప్రోచ్ ఇవ్వాలి, వాడికి కన్విన్స్గా ఏ ఆన్సర్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాసుకోండి. ఒక 20 ఇంటర్వ్యూస్లో 100 క్వశ్చన్స్ రెడీ చేయండి. ఇవి నాకు తెలియనివి. నెక్స్ట్ 21 దానికి వెళ్తే ఈ 100 దాటి ఎవడు ఏం అడగలేడు. అది ఇక్కడ ఆయన చెప్పే విషయం. అంటే ఇలాంటి పారిశ్రామికవేత్తలకు కలిసిన తర్వాత ఆ స్టార్టప్ సంబంధించిన ఏదైతే ఉందో ఒక్కొక్కడు ఆదరిస్తాడు, ఒక్కొక్కడు చిరాకు పడతాడు, ఒక్కొక్కడు ముఖం మీద తొలిపేస్తాడు, ఒక్కొక్కడు రెండమ్మ కూర్చొని చెప్పి టీ కాఫీ టిఫిన్స్ పెడతాడు. ఓకే బాగుంది, కొంచెం ఇంప్లిమెంట్ చేసి తీసుకురండి, మనం చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కడు తీసుకొని మోసం చేసేవాడు ఉంటాడు, నేనే కనిపెట్టానని చెప్పి. ఎన్ని ఉంటాయి. ఇవన్నీ కలవడం వల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంటే దాని ఉద్దేశం అదే. జయాపజయాల గురించి, ప్రపంచం గురించి. ఇప్పుడు ఇవాల్టి జనరేషన్లో ప్రస్తుతం జంజీ నడుస్తుంది. ఈ సందర్భంగా నేను మన ఏటీ పల్స్ ద్వారా తెలియజేయడం అనుకుంటే, ఒకప్పుడు మగాడు తిరక చెడాడు, ఆడది తిరిగి చెడింది అనేవారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ప్రస్తుత పరిస్థితుల్లో
ఆడైనా మగైనా తేడా లేకుండా, తారతమ్యం భేదం లేకుండా అందరూ బయట తిరగాలని చెడు తిరుగులు కాదు, సొసైటీలో మింగిల్ అవ్వాలి, ఇలాంటి పెద్దవాళ్ళని కలవాలి, మగవాళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడి, ఆడవాళ్ళతో మగవాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకోండి, ఎవడు ఎలాంటోడు, వీడు బయటికి దేని పూసిన కత్తిలా మాట్లాడుతున్నాడా, వీడేమైనా ఉమనైజరా, వీడు ఎలాంటోడు, మనకు అవకాశం ఇవ్వడం కోసం ఇట్లా మాట్లాడుతున్నాడా అని తెలియాలి అంటే ఆ సొసైటీలో తిరగడం తెలియాలి. అప్పుడే రాటు తీరుతారు. ఎవడైనా తేడా వస్తే చెప్పు తీసుకొట్టాలి. అట్లాంటి ఉన్న సందర్భాల్లో ఇవన్నీ అవసరం అనేది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కొక్కటిగా చెప్తున్నారు చూడండి, అభివృద్ధి చెందే లక్షణాలు. పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలని అడిగారు. దానికి కూడా ఆయన చెప్పారంటే, మంచి విద్యార్థిగా మారాలంటే సబ్జెక్టుపై పట్టు సాధించాలి, గొప్ప క్రీడాకారుడు నిరంతరం సాధన చేస్తాడు, పడతాడు, లేస్తాడు, విజయం సాధిస్తాడు, చదువు అంతే, సాధన కీలకం. ఇప్పుడు జనజీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది, చాలా మందికి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయము. మ్యాథమెటిక్స్ ఏదో భూతం కాదు, తెలియని బ్రహ్మ విద్య కాదు, చిన్న బెరుకు అదేదో ఉంది. అమ్మో మ్యాథ్స్ కాదు, చిన్న సాధన. క్రీడాకారుడు ఎలాగైతే సాధన చేస్తాడో, ఆ ఒలింపిక్ వచ్చినప్పుడే ఆడుతాడని చెప్పి ఊరుకుంటాడా, రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. సేమ్ టైం విద్యార్థి కూడా అంతే. ఆ రోజు చెప్పిన లెక్కని ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయండి. 147 ఉన్న కాన్సెప్ట్ ఉంది, మొదటి రోజు ప్రాక్టీస్ చేయండి. సరిగ్గా 4 రోజుల తర్వాత మరొకసారి ఆ లెక్క చూసి ప్రాక్టీస్ చేయండి. సరిగ్గా వారం తర్వాత అదే లెక్కని చూడకుండా చేయండి, మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. రీసెంట్గా ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను దాని మీద, 147 అని. మొదట ఒకసారి అభ్యసించండి, 4 రోజుల తర్వాత అదే లెక్కని మరొకసారి చూసి చేయండి, 7వ రోజున దాన్ని మననం చేసుకుని చూడకుండా చేయండి, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందంట. ఒక మానసిక నిష్ణాతులు చెప్పిన సబ్జెక్ట్ ఇది. సో అలాగా ఎప్పుడు కూడా ఒక నిరంతర సాధనే. ఇప్పుడు ఆయన ఏం చదువుకున్నాడని ప్రధాని మోదీ, ఎక్కడికి వెళ్తే అక్కడ భాష మాట్లాడుతూ, ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడుతూ, సాధ్యమా? మొట్టమొదటిసారి ప్రధాని అయినప్పుడు ఆస్ట్రేలియాలో ఒక పెద్ద హాల్లో, ఒక పెద్ద స్టేడియంలో ఇంగ్లీష్లో మాట్లాడితే షాక్ అయిపోయారు విపక్షాలందరూ కూడా. ఒక ఛాయ్ వాలా మాట్లాడుతున్నాడేంటబ్బా అని. ఎలా వచ్చిందండి? సాధన. అరే ఇంత బిజీ షెడ్యూల్లో నాకు తెలిసి మహా అయితే ఒక 4 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుంటాడేమో ఆయన 24 గంటల్లో. అలాంటి వ్యక్తి ఎప్పుడైనా ముఖంలో శ్రమ కానీ, నీరసించిపోయినట్టు కానీ ఏమైనా కనిపించాడా? లేదే. అదే క్రమశిక్షణ, ప్రేరణ ఏది ముఖ్యం అది కూడా అడిగారు. దానికి ఆయన ఏం చెప్పారంటే, ప్రధానమంత్రి, 2 ముఖ్యమే, క్రమశిక్షణ లేకపోతే స్ఫూర్తి ఎంత ఉన్నా ఫలితం శూన్యం. సింపుల్ ఆన్సర్. క్రమశిక్షణ ఉండి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ లేకపోతే, ప్రేరణ లేదు, వాడిలో సగమైన మనం రీచ్ అవ్వాలి, లేదు ఈసారి 88 మార్కులు కొట్టాలి అని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ ఇన్స్పిరేషన్కి ఇక్కడ క్రమశిక్షణ అవసరం. పొద్దున్న 4కు లేస్తా, చదువుకుంటా, ఈ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటా, ఒక రోజు డిలే అవుద్ది, 2వ రోజు లేదు, 3వ రోజు ఎలాగే లేవాలి అని ఒక సంకల్పం పెట్టుకుని వెళ్తే ఇవన్నీ జరుగుతాయి. సో కృత్రిమ మేధ గురించి కూడా ఇప్పటి నుంచి ఆ భయాందోళన తొలగించేసి ఆయన ఒక్కసారిగా ఇది మాట్లాడారు. అయితే దీని మీద కూడా ఒక్కసారి ఇక్కడ చూడండి, ఏఐకి సంబంధించి సాఫ్ట్వేర్కి ఇబ్బంది ఏమీ లేదు అని దిగ్గజాలు కూడా భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ ఏదైతే ఆయనకి సాఫ్ట్వేర్ గురించి తెలుసా, టెక్ దిగ్గజాల గురించి తెలుసా, ఏం తెలుసని, దట్ ఈజ్ మోదీ. ఇక్కడ చూడండి, ఏఐ టూల్స్ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది, ఆవిష్కరణలు వేగవంతం అవుతాయి, నూతన ఉత్పత్తులకు నిపుణులు కావాల్సిందే. కోడ్ రాసేస్తుందని కూడా అన్నారు మొన్న జోహో సహ వ్యవస్థాపకుడు ఆయన దిలీప్ దూబే ఏదో ఆయన పేరు, ఆయన అలాగే చెప్పారు. ఓకే, కానీ అన్నిట్లోనూ కాదు. బట్ ఈ మారుతున్న క్రమంలో 1 year, 1.5 years, మ్యాక్సిమం 2-3 years అనుకోండి పని ఇబ్బంది పడతారేమో. తర్వాత ఇవి మరికొన్ని జాబుల్ని కృత్రిమ మీద సృష్టిస్తుంది అని నా అభిప్రాయం. ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేసుకున్నాను, ఇప్పుడు కూడా అదే ఇక్కడ నిపుణులు తెలియజేస్తున్నారు. నూతన ఉత్పత్తులకు నిపుణులు కావాల్సిందే. చిన్న గేరు మార్చాలి, అదే ఇక్కడ చెప్పారు. చూడండి, సాఫ్ట్వేర్తో పాటు సాఫ్ట్వేర్ టూల్స్, కృత్రిమ మీద సాంకేతిక, దాని ఆధారిత అధునాతన టూల్స్ ప్రత్యామ్నాయంగా మారుతాయని అంచనాలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. ఐటీ కంపెనీల భవితకు పెనుముప్పు ముంచుకొస్తుందని, వాటిలో పనిచేసే లక్షల మంది నిపుణులకు పని లేకుండా పోతుందనే ఆందోళన రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మరింత ఎక్కువగా స్పందిస్తున్నందున ఐటీ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. అయితే సాఫ్ట్వేర్కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదనే భరోసాను గూగుల్,
ఎన్విడియా వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలతో పాటు ప్రస్తుత ఆందోళన కారణమైన ఆంథ్రోపిక్, ఈ ఆంథ్రోపిక్ ఏదైతే టూల్స్ ఇస్తుందో సంస్థ సహ వ్యవస్థాపకురాలే స్వయంగా దీన్ని విశదీకరిస్తున్నారు. అంటే ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అంటున్నారో ఆ ఇబ్బందికర పరిస్థితులు లేకపోలేదు, ఉన్నాయి. కాకపోతే అంత స్థాయిలో ప్రపంచం భయపడుతున్న స్థాయిలో అయితే లేదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషినే తినేస్తుంది అన్నప్పుడు దాన్ని ఎవరు కూడా సహకరించరు, ఎదగనివ్వరు. ఒక స్థాయి వరకు వచ్చి ఆగిపోతుంది. ఇన్ని ఆవిష్కరణలు జరుగుతున్నాయి, కానీ రకరకాల భయంకరమైన వ్యాధులు కూడా మందు కనుక్కుంటున్నారు. కానీ మరణానికి కనుక్కోగలిగారా? కనుక్కున్నారా? నెవర్. ఎందుకంటే అది అంతే సృష్టి. ఇది సైన్స్తో మింగిల్ చేసి చూడండి, ఆధ్యాత్మిక పరంగా చూడండి, ఎలాగైనా సరే అది జరగదు. కాకపోతే అందువల్లే దాన్ని దీనికి ఇంప్లిమెంట్ చేసుకుని కృత్రిమ మేధ మనిషినే తినేస్తుంది అన్నప్పుడు ఆ కృత్రిమ మేధని త్వరగా పతనం చేసేలాగా ఏదో ఒకటి వస్తుంది. దానికి కూడా చెక్ పెట్టే పరిస్థితులు వస్తాయి. దిగ్గజాలు చెప్పారు, మనకు అవగాహన లేదు, కానీ చదువుతున్న ఆర్టికల్స్ ప్రకారం, రోజువారీ వస్తున్న వార్తల ప్రకారం దీనిపై కొంత అవగాహనతో చెప్పే ప్రయత్నమే ఇది మా ఏటీ పల్స్ ద్వారా. భయపడద్దు, అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నించండి. పూర్తి స్థాయిలో మింగేయదు, కొంత మింగుతుంది. ఆ మింగిన తర్వాత ఒక్క 2 years గ్యాప్లో కొత్త అవకాశాలని కల్పిస్తుందనే భరోసా ఇక్కడ టెక్ దిగ్గజాలన్నీ తెలియజేస్తున్నాయి.